మొత్తానికి చూసారు కదండి గైస్. అయితే అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రీసెంట్‌గా వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ని క్లోజ్ చేసిన తర్వాత అక్కడ పనిచేసే వర్కర్స్ ఏమంటున్నారంటే గత 20, 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న మమ్మల్ని సడెన్‌గా జాబ్ నుంచి తీసేశారు సరే కదా! మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. అండ్ ఆల్టర్‌నేట్‌గా ఎలాంటి జాబు చూపించట్లేదని చాలా బాధపడుతూ రోడ్లెక్కి ధర్నాలు అయితే చేస్తున్నారండి. వీళ్ళు పడుతున్న బాధని, వీళ్ళు చేస్తున్న ధర్నాలను చూస్తుంటే నాకు కూడా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే గైస్ వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో జాబ్ పోయింది కదా! పోనీ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో అయినా పని చేసుకుందామని వీళ్ళు భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అనేసి అంటే మీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, మీరు ముసలోళ్ళు అయిపోయారు అని పనికిమాలిన కారణాలని చెప్పి వీళ్ళకి జాబ్స్ అయితే ఇవ్వట్లేదంట అండి. సో చూడాలి మరి ఈ ఇష్యూపై గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో. అయితే ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.